అనన్య ఆనంద భైరవి గారి అమ్మగారిని కిడ్నాప్ చేసి ఒక చైర్లో కట్టేస్తుంది. ఏంటి అనన్య, ఎందుకు ఇలా చేశావు నన్ను అంటూ ఉండగా, నీ కూతురు ఆనంద భైరవి పైనున్న కోపం పగ తీర్చుకోవడానికి అని అంటూ ఆ ముసల్దాన్ని చైర్కే కట్టేసి పక్కకు వెళ్ళి రౌడీలతో ఏదో మాట్లాడుతూ ఉంటుంది అనన్య. అప్పుడే ఇంట్లో నుండి బయలుదేరిన ఆనంద భైరవి ఫ్యామిలీ కరెక్ట్గా ఆ ఏరియాలోనే ఆ ఇంటి ముందరే ఆగిపోతుంది. రోహిత్ కిందికి దిగి కార్కి ఏంటా ప్రాబ్లం అని చెక్ చేస్తూ ఉంటాడు. ఇక విండోలో నుండి బయటికి చూసేసరికి ఆనంద ఫ్యామిలీ మొత్తం కనబడుతుంది. ఆ పెద్దావిడికి అడవబోతుంది అమ్మా ఆనంద అని. కానీ ఇప్పుడు అరిస్తే అనన్య తన నోటిని నొక్కేస్తుంది అని టెన్షన్ పడి అరవకుండా అలాగే సైలెంట్గా ఉండిపోతుంది పెద్దావిడ. ఇంతలో దర్శన్, అన్నయ్య ఆ బాటిల్ ఇవ్వు, నేను వెళ్ళి ఆ ఇంట్లో వాటర్ తీసుకొస్తాను అని అంటూ సరిగ్గా ఈ ఇంటికే వస్తాడు దర్శన్. ఇంటి ముందుకు వచ్చి డోర్ కొట్టేసరికి అనన్య డోర్ ఎవరు కొడుతున్నారు అని టెన్షన్ పడుతూ ఒక రౌడీని డోర్ ఓపెన్ చేయమని చెప్పి తను వెళ్ళి పక్కన దాక్కుంటుంది. రౌడీ వెళ్ళి డోర్ ఓపెన్ చేసి ఏంటి అని అడుగుతుండగా, బ్రదర్ ఈ బాటిల్లో వాటర్ ఇస్తారా కార్లో పోయడానికి అని అనగానే అలాగే అంటూ వాటర్ తెస్తాడు ఒక రౌడీ. దర్శన్ అక్కడే నిలబడి ఉంటాడు. ఒక రౌడీ ఆ పెద్దావిడ నోటిని నొక్కేస్తూ ఉంటాడు అరవకుండా. వాటర్ ఇవ్వగానే ఒక్క అడుగు వెనక్కి వేస్తాడు దర్శన్. కానీ ఆ పెద్దావిడ రౌడీ చేతిలో నుండి గింజుకొని తనని వదిలించుకొని, ఓ మనవడా దర్శన్ అని గట్టిగా అరుస్తుంది పెద్దావిడ. ఆ పెద్దావిడ మాట విన్న దర్శన్ ఆగిపోయి వెనక్కి తిరిగి చూస్తాడు. ఇక పెద్దావిడిని అనన్య నుండి దర్శన్, ఆనంద, శరణ్య కాపాడతారా? రాను ఎపిసోడ్స్లో చూద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.